నేను విహెచ్పిఎస్ జాతీయ నాయకురాలుగా ఉన్నాను. ప్రజెంట్ సమస్య ఏందంటే కొండేపాలెం గేటు వనంతోపులో టీసీపీసీ విభిన్న ప్రతిభావంతుల ఆఫీస్ ఉంది. అక్కడ టీసీపీసీ కర్మాగారం ఉంది. 1.5 ఇయర్ నుంచి అది క్లోజ్ చేసి ఉన్నారు. ఇక్కడున్న స్టాఫ్‌ని ఒంగోలుకి, గుంటూరుకి పంపించి మనము ఈరోజు ఒకరిని అడుక్కోవాలని చెప్పి మనకి కావాల్సిన ట్రైసైకిల్స్ వేరే వాళ్ళని అడగాలని చెప్పి చెప్తున్నారు. ఆ సమస్య ఉండకూడదు. మన జిల్లాకి 40 సంవత్సరాల ఘనత ఉంది. మన టీసీపీసీని మనం నిలుపుకోవాలి అని ఈరోజు కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేసుకున్నాం కలిసి. కానీ అందరూ కూడా దీనికి మాకు సహకారం అందించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిశాము. విషయం ఏమిటంటే జాతీయ దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మాకు అర్హులైన దివ్యాంగులకు రుణాలు పంపిణీ చేస్తారు. అయితే మా అర్హతలు మొత్తం దరఖాస్తు రూపంలో ఇచ్చిన 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం అందజేస్తామని చెప్పి మోసం చేశారు. దీనికి మేము మొత్తం సాక్ష్యాధారాలతో సహా జిల్లా కలెక్టర్ వారికి చెప్పడం జరిగింది. అయితే మేము కోరుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నా జిల్లా అధికారులు మాత్రం మోకాళ్ళుతున్నారు. ఏదో వాళ్ళ జేబుల్లో వాళ్ళ ఇళ్లల్లో నుంచి తీసుకొచ్చి మాకేదో ఇచ్చినట్టు ఈ 5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి మొత్తం 34 మంది పెట్టుకుంటే దాంట్లో 27 మంది అర్హత సాధించారు. ఈ 27 మందికి సంబంధించింది జిల్లా దివ్యాంగుల కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయం విజయవాడకి పంపించడం జరిగింది. ఆ ఫైల్ని మరలా తిరిగి రిటర్న్ తెప్పించుకొని అందరికీ 5 లక్షల రూపాయలు రుణం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. లేని పక్షంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు.